హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఇలా మేమైతే రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే ప్రసాదాలు చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆయుష్ కూడా నా పక్కనే వచ్చింది. అందువల్ల కొంచెం అయితే డిలే అయిందనమాట మేము వెళ్ళటము. అంటే ఆయుష్ని రెడీ చేసుకోవాలి కదా. అలాగనే పాప గోల్డ్ కొనుక్కుంది. అది కూడా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి తను కూడా వచ్చేసింది అనమాట. చిన్న పాప ఆయుష్ నేను ముగ్గురం అయితే ఇలాగైతే గుడికి వచ్చేసాము. గుడికి వచ్చేసరికి పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. అభిషేకాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొంతసేపు అయితే ఇలా అందరినీ వీడియో తీసుకుంటూ చక్కగా మేమైతే వచ్చిన భక్తులందరినీ కూడా పలకరించుకుంటూ అందరూ మమ్మల్ని పలకరిస్తూ మేము వాళ్ళని పలకరిస్తూ దేవుడిని దర్శనం చేసుకొని చక్కగా అయితే కొద్దిసేపు అయితే ఇలా కూర్చున్నామండి. ఇంకా ఎక్కువసేపు ఎంతసేపు కూర్చుంటాము అనేది అయితే మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఐషు ఏదన్నా ఇబ్బంది పెట్టింది అనుకోండి, అంటే వెళ్తాము అని అంటే మాత్రం లేవాల్సిందే అక్కడి నుంచి. ఎందుకంటే తను వెళ్దాము అంటే ఇంక కూర్చోదనమాట, అట్లా చికాకు చేస్తుంది. అందువల్ల సరే కొద్దిసేపు అయితే దేవుడి దగ్గర కూర్చుందాము, పాప ఏడవకుండా ఉంటే మాత్రం ఎక్కువసేపు కూర్చుందామని చెప్పి మేము ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళామండి. చూశారు కదా మా దగ్గర ఉన్న భక్తులందరూ అయితే ఇప్పుడే వస్తున్నారండి. భక్తులంతా కూడా చిన్నగా ఒక్కొక్కళ్ళు ఇప్పుడే జనం అనేది అయితే పెరుగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత జనమైతే బాగానే వస్తారండి. నేను అంతసేపు ఇక్కడ ఉంటానో ఉండనో అయితే తెలీదు. ఇంకా ఐషు అయితే ఎక్కడున్నా కానీ ఏదో ఒక మ్యాజిక్ అనేది అలా చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళమ్మ ఏదో పువ్వు రెక్కలతోటి చక్కగా గోల్డ్ పెట్టిందట. స్టైలిష్ స్టార్ అనమాట. ఇక చూడండి. ఇంకా తర్వాత ఇక్కడ మాకు యశోదమ్మ ఆంటీ వాళ్ళు తెలుసు కదండి, నేను చాలా వీడియోలో మీకు పరిచయం చేశా కదా. అంకుల్ని చూపిద్దాము అంటే అంకుల్కి ఐషుని చూపిద్దాము అని చెప్పి నేనైతే వెళ్ళానమాట ఇలా. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు అంకుల్. ఐషు పెద్దదయింది, మాటలు బోల్డ్ ముచ్చట్లు కదండి. ఐషుని చూపిస్తూ అలా వెళ్ళాను. ఇంకా మాకు గుడిలోకి రామాలయానికి వచ్చిన భక్తులంతా కూడా మాకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదండి పొలంలో, అక్కడికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ కూడా నేను ఇక్కడి నుంచే పలకరిస్తూ ఉన్నాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా ఐషుకైతే గోరింటాకు పెట్టమని చెప్పింది అనుకుంటా. అంటే రంగోలి అది కనపడేసరికి గోరింటాకు అడిగిందేమో. చక్కగా వాళ్ళమ్మ అయితే గోరింటాకు పెడుతుంది. ఇంకా నేనైతే ఎంత బాగా పండుతుందో ఐశ్వీకి గోరింటాకు అని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. తను ఏం చేసిందంటే వెంటనే అసలు కడిగిన దాకా కూడా మళ్ళీ వెంటనే గోల చేసింది. పెట్టినంతసేపు కూడా లేదనమాట తీసివేయటం. ఇలా ఏకాదశి రోజల్లా ఇలా అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయి మొత్తం కూడా. ఇంకా తర్వాత నేనైతే జనవరి 1 రోజు ఇలా గుడికైతే వచ్చేసాను. గుడికి రాగానే ముందైతే నాకు ముగ్గు చక్కగా వేసిన ఆ ముగ్గునైతే వీడియో తీసుకున్నాను. ఇంకా తర్వాత మా రాముల వారిని, సీతమ్మ దేవిని, అలాగే లక్ష్మణ స్వామిని అందరినీ కూడా ఇలా వీడియో అయితే తీసేసుకుంటున్నానండి నేను. చక్కగా అనమాట దేవుడు దర్శనం చేసుకొని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని, ఈ జనవరి 1 రోజు మాత్రం ఇంతేనండి. ఏకాదశి నుండి జనవరి 1 వరకు మా వీడియో అండి. వీడియోని అంతా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.